హాయ్ అండి. ఈరోజు నేను కృష్ణాష్టమి స్పెషల్ వీడియో అయితే షూట్ చేశానండి. అంటే నేను ఎలా చేసుకున్నానో అదే నాకు స్పెషల్ కదా! సో, కొంచెం చిన్న గిన్నె అయితే తీసుకున్నా. అందులో కొంచెం నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అటుకులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని, అందులో కొంచెం పాలు, నీళ్ళు కూడా వేసి బాగా మిక్స్ చేసి అది ఉడకపెట్టేసాను. ఇంతలోపు కృష్ణుడి కోసం వెన్న అయితే చేశానండి కొంచెం ఫ్రెష్‌గా. కృష్ణుడికి అదంటే చాలా ఇష్టం కదా! ఇందులోకి ఇదైతే కొంచెం పొంగొస్తుంది. ఇందులో బెల్లం వేసేస్తున్నా. బెల్లం వేసి అది కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి. బెల్లం అంతా కరగాలి కదా మనకి. అలా కరిగిన తర్వాత అది దగ్గర పడుతుంది అన్నప్పుడు అందులో ఇలాచీ పౌడర్ వేసి పక్కన పెట్టేయండి. ఇదైతే పిండి దీపాల కోసం నేను చేసుకున్నానండి. అంటే వెంకటేశ్వర స్వామికి ఈరోజు సాటర్డే పడింది కదా! వెంకటేశ్వర స్వామికి ప్రతి సాటర్డే నేను పిండి దీపాలు అయితే పెడుతున్నా. సో, ఈరోజు అది కూడా చేయాలి అని చెప్పి అది ఇది మొత్తం కలిపి పిండి దీపాలే పెట్టేద్దామని చెప్పి అలా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం. వెంకటేశ్వర స్వామికి చల్ల చలివిడి నేను ప్రతి వారం పెడుతున్నా అండి. సో, అది కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. అందులో కొంచెం ఇలాచీ పౌడర్, బెల్లం వేసి అదే బియ్యం మనం నానబెట్టి పౌడర్ చేసుకోవాలండి. నేను అది వీడియో షూట్ చేయలేదు. బియ్యాన్ని ఒక 2 గంటల ముందే నానబెట్టి అది బాగా నానిన తర్వాత పొడిగా బియ్యాన్ని కొంచెం ఆరబెట్టుకొని వాటిని మిక్సీ జార్లో వేసి పొడిలా చేసుకోవాలి. అలా చేసిన దాంతోనే ఆ ప్రమిదలు అయితే తయారు చేస్తానన్నమాట. ఇంతలోపు ఇక్కడ దేవుడిని పెట్టుకోవడానికి బల్ల పైన అయితే కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు అయితే వేసుకొని అలా రెడీ చేసుకున్నాం. దీపాల కింద అయితే మనం ఏదో ఒకటి పెట్టాలండి. బియ్యం అయినా వేయొచ్చు, కానీ నేను రైస్ వేయలేదు. ఆకులనే పెట్టాను. అవి తమలపాకులైనా ఏవైనా ఆకులు పెట్టచ్చు. పూల చెట్టు అయినా సరే పర్వాలేదు. నేనైతే మందారాకులు పెట్టాను. ఆ తర్వాత అందులో దీపాలు ఒత్తులు వేసేసి ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి అండి వేసేసి దీపాలు అనేది నేను దీపారాధన చేసేసాను. చేసిన తర్వాత దేవుడికైతే ప్రసాదం వడ్డిస్తున్నాను. నైవేద్యం పెట్టేసిన తర్వాత అగరబత్తితో కొంచెం ధూపం అయితే చూపించేసి ఇంకా నేను వినాయకుడి పూజ స్టార్ట్ చేస్తానండి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత గోవిందనామాలు చదువుకొని నేనైతే ముగించేస్తా. ఇది అంతే అండి సింపుల్‌గా. ఎవ్రీ సాటర్డే చేస్తాను కాబట్టి ఇది శనివారం వ్రతం అయితే కాదు. నోము కూడా కాదండి. జస్ట్ నేను ప్రతి సాటర్డే ఇలా చేసుకోవాలి అని అనుకున్నా. నాకు వీలైనప్పుడంతా ప్రతి సాటర్డే అంటే ప్రతి సాటర్డే కాదు. నాకు వీలైనప్పుడు చేస్తాను. చూసారు కదండీ నా పూజ అయితే ఇది. ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ కాబట్టి వెన్న అయితే చేశాను. అలానే అటుకుల పాయసం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. సో, అది పెట్టాను. వెంకటేశ్వర స్వామికి చిమిలి అయితే ఈరోజు చేయలేదండి. అది మిస్